అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు కూడా యాజ్ యూజువల్గా కాకినాడ కోర్టులో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈరోజు విట్నెస్ అండి, చాలా లేట్ అయింది. ఇప్పటి వరకు ఆ కాకినాడ కోర్టులోనే నిలబడి ఉండాల్సి వచ్చింది. అయితే ఒక్కోసారి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పార్టీ గెలిచింది, ఎంత సంతోషంలో ఉన్నాం. క్యాడర్ అంతా చాలా హ్యాపీగా ఉన్న ఈ సమయంలో ప్రతిరోజు కోర్టుకు వెళ్ళడం, కోర్టులో నిలబడడం చేయని తప్పుల కోసం. అంటే మన న్యాయ వ్యవస్థ కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుందండి నాకు, ఇలా నాలాగా తప్పు చేయని వాళ్ళు ఇంకా ఎంతమంది నిలబడుతున్నారో అక్కడ, ఎంతమంది ఈ బాధకి వేదనలకు గురవుతున్నారో అనిపిస్తుంది. అది 5th కోర్టు కాకినాడ. సామలకోటలో ఒక అతను రైల్వే స్టేషన్ దగ్గర పనిచేస్తూ ఆ పని చేస్తున్నప్పుడు ఆ గోడ కూలి అక్కడే స్పాట్ డెడ్ చనిపోయాడు. అతనికి 4-5 ఆడపిల్లలు, భార్య కూడా చిన్న వయసే. అప్పుడు ఫుల్ లాక్డౌన్. ఆ లాక్డౌన్ అంటే నాకు ఫోన్ చేశారు, ఇలా జరిగిందన్న అన్యాయం, ఇది పరిస్థితి అంటే నేను వెళ్ళి అక్కడ మాట్లాడితే కాంట్రాక్టర్ వచ్చాడు. నన్ను చూసిన వెంటనే నేనైతే ఎప్పుడు ఇష్యూస్లోకి వెళ్ళి మీరు డబ్బులు ఇవ్వండి, మీరు ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి అని ఇప్పుడు వచ్చిన బ్రతుకులో నేను ఎప్పుడు ఎవరిని డిమాండ్ చేయలేదు, అసలు మనీ మ్యాటర్లే మాట్లాడలేదు. కానీ నన్ను చూసిన వెంటనే కాంట్రాక్టర్ భయపడ్డాడో లేకపోతే అరే నా తప్పు అనుకున్నాడో భావించాడో తెలీదు. ఆ ఫ్యామిలీకి నేను సోన్స్ అమౌంట్ ఇస్తానండి అన్నాడు. హ్యాపీ, ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు కదా, కొంచెం చూసి చేయండి అని. వెంటనే అతను డబ్బులు ఇచ్చాడా లేదా ఏం చూడకుండా నేను మళ్ళీ వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే వైసీపీ గవర్నమెంట్ కదండి అప్పుడు, ఇక్కడికి రాయిసి వచ్చాడా, అయితే ఒక కేసు వేసేయండి. ఏంటి ఆ కేసు, అక్కడున్న ఆ డెడ్ బాడీని తీసుకుని రోడ్డు మీద పెట్టి ఆ రోడ్డు మీద నేను ధర్నా చేసి ట్రాఫిక్ని మొత్తం ఆపేస్తే ట్రాఫిక్ అంతా అంతరాయం కలిగిందని కేసు పెట్టాను. నేను చేసింది ఏంటండి, నేను ఏమైనా నేరం చేశానా, అన్యాయం చేశానా? ఒక ఆడపిల్ల విధవరాలు అయిపోయింది. ఆ విధవరాలకి 4-5 ఆడపిల్లలు. అప్పుడు ఈ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ని అప్పుడున్న అక్కడున్న కొద్ది పోలీస్ ఆఫీసర్లు మరి ఏం జరిగింది తెలియదండి. ఆ ఆడకూతురికి ఆ విధవరాలకి రావాల్సిన కాంపన్సేషన్ రానివ్వలేదు. అలాంటివి ఊహించినప్పుడు దాన్ని అడిగినందుకు నేను ఈ రోజున దాదాపు 2021 నుంచి 2024 3 సంవత్సరాల నుంచి కోర్టుకు తిరుగుతున్నాను. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతులు కట్టుకుని కూర్చున్నాను అక్కడ. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, ఇంకా మన రాష్ట్రం మన దేశం ఇలా ఎందుకుందో తెలుసా? మేము మాట్లాడుతున్న మాటలు సపోర్ట్ చేసేవాళ్ళు, మంచి మనసు సపోర్ట్ చేసేవాళ్ళు వందలాదిగా వేలాదిగా ఉన్నారు చూడండి మీరు. కేవలం మీలాంటి మంచోళ్ళ వల్లే ఈ సమాజం కనీసం ఇలాగైనా సమయానికి వర్షాలు వచ్చి సమయానికి 4 ముద్దలు తినగలుగుతున్నాం మనం. కొంచెం మానసికంగా డిస్టర్బ్ అయ్యాను ఈరోజు, కొంచెం శారీరకంగా కూడా అలసిపోయాను. పొద్దు నుంచి అలా వెయిటింగ్ నించుని ఉండాలంటే కష్టంగా ఉంటుందండి. పాపం సాక్షులు వచ్చారు, మా సోదరులు సాక్షులు వచ్చినప్పుడు వాళ్ళని అడిగితే అబ్బాయి మాకేం తెలియదంటే అసలు ఈ కేసే తెలీదు, మమ్మల్ని సాక్షిగా పెట్టారని కూడా తెలియదని చెప్పారండి. ఏమీ లేని చోట 3 సంవత్సరాలు, ఈ ఒక్క కేసులోనే నేను 3 సంవత్సరాలు ఇంత వేదన అనుభవించానంటే మిగతా 29 కేసుల్లో నాకు ఎంత టార్చర్ ఉండి ఉంటుందండి. చాలా కష్టాలు పడ్డాను నేను. తెలుగుదేశం పార్టీ వైపు నిలబడడం, తెలుగుదేశం పార్టీ వైపు పోరాడడం, ఈ క్రమంలో చాలా కష్టాల్లో, చాలా మానసిక వేదన, చాలా అవమానాలు పడ్డాను నేను. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆయన గెలిపొచ్చి ఆయన సీఎంగా కూర్చున్న తర్వాత అన్నీ మర్చిపోయాం, అంత హ్యాపీ. నిజం చెప్తున్నానండి, ఈ రోజున నాలాంటి ఇలా నిలబడి మాట్లాడుతున్నాడంటే దానికి కారణం సపోర్ట్ ఇచ్చే మీలాంటి వాళ్ళే. మీలాంటి మంచి మనసు కలిగిన వాళ్ళు, మీలాంటి ధైర్యవంతులు, తప్పుని తప్పని ఎత్తి చూపించేవాళ్ళు, తప్పు మీద ఎదురు తిరిగి పోరాడేవాడికి సపోర్ట్ చేసేవాళ్ళు లేనప్పుడు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అదే చివరి రోజు అవుతుందండి. తప్పు చేస్తే ఎవడు తప్పు చేసినా అడగాల్సిందే. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా కొనసాగాలని మీ అందరికీ హృదయపూర్వక రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.